పిల్లలు సాయిరామ్. అమ్మమ్మ మళ్ళీ ఇంకో కథతో మీ ముందుకు వచ్చేసింది. ఈరోజు ఏం కథ చెప్పుకుందామో తెలుసా? దేవుళ్ళ కథ. దేవుళ్ళ కథ అనమాట. ఈ దేవుళ్ళు అంటే చాలామంది ఉన్నారు కదా. అది వీళ్ళకందరికీ కూడాను మనలాగే మనకి ఎలా ఉన్నాయి, హైదరాబాదు, బెంగళూరు, మైసూరు, ఇంకా ఇలా ఇలా అనుకుంటా స్టేట్స్ ఉన్నాయి వాళ్ళ. మళ్ళీ ఇంకా ఊళ్ళు ఉన్నాయి అని రకాల. అలాగే దేవుళ్ళు కూడా కొన్ని ఊళ్ళు ఉన్నాయి. ఇప్పుడు మనం పార్వతీ పరమేశ్వరుల గురించి చెప్పుకుందాం. పార్వతీ పరమేశ్వరులు అంటే ఎవరు తెలుసా మీకు? త్రిమూర్తులు అంటారు. త్రిమూర్తులు అంటే ముగ్గురు మూర్తులు. ఈ ముగ్గురు ఎవరు అంటే బ్రహ్మ, విష్ణువు, ఈశ్వరుడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఈ ముగ్గురిని త్రిమూర్తులు అంటారు. మరి వీళ్ళ భార్యలు ఉన్నారు, వాళ్ళని త్రిదేవులు అంటారు. వాళ్ళు ముగ్గురున్నారు, దుర్గా, లక్ష్మి, సరస్వతి. ఈ ముగ్గురిని త్రిదేవులు అంటారు. త్రిమూర్తులు, త్రిదేవులు ఉన్నారు మనకి. వీళ్ళలోనూ శివుడి భార్య పార్వతీదేవి, విష్ణుమూర్తి భార్య లక్ష్మీదేవి, బ్రహ్మదేవుడి భార్య సరస్వతీదేవి. మనకు తెలుసు కదా, చదువుల తల్లి ఆవిడ. ఇప్పుడు మనం ఇందులోనూ శివుడు పార్వతి ఇద్దరు ఉన్నారు కదా. వీళ్ళ కథ చెప్పుకుందాం. వీళ్ళ ఒకసారి వీళ్ళ ఊళ్ళు ఉన్నాయని చెప్పాను కదా. శివుడు పార్వతి వాళ్ళు ఉండే ఊరి పేరు కైలాసం. మరి విష్ణుమూర్తి, లక్ష్మీదేవి ఎక్కడ ఉంటారు? వైకుంఠం. వాళ్ళ ఊరి పేరు వైకుంఠం. ఇంకా బ్రహ్మ, సరస్వతీదేవి. బ్రహ్మదేవుడు, సరస్వతీదేవి ఉండేదేమో కానీ సత్యలోకము అంటారు. అదొక ఊరు. ఇలా ముగ్గురు మూడు చోట్ల ఉండి మన ప్రజలందరూ ఎలా ఉన్నారు, అందరూ మనుషులందరూ కూడా మంచిగా ప్రవర్తిస్తున్నారా అంటే వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, పిల్లలు పెద్దలు అందరూ కూడా మంచిగా ఉన్నారా, తప్పులు చేస్తున్నారా అని వాళ్ళు చూస్తూ ఉంటారు. మనం మంచి పని చేసామనుకో మనకి మళ్ళీ మంచి ఇస్తుంటారు. మనం మంచి అడిగినోడిని మనకి ఇస్తారు. మనం తప్పులు చేసి ఎవరినైనా హర్ట్ చేసి ఎవరినైనా బాధ పెట్టి తప్పులు చేసామంటే రియాక్షన్ వచ్చేస్తుంది మనకి. మళ్ళీ చేసిన తప్పు మళ్ళీ మనకే వస్తుంది కనుక మనని శిక్షిస్తారు దేవుడు. అంటే మనకి బుద్ధి రావడం కోసమని. లేకపోతే దేవుడు ఎప్పుడు శిక్షించడు. ఎందుకంటే వీళ్ళకి బుద్ధి రావాలి కదా. అయ్యో నేను తప్పు చేశాను కదా, అయ్యో ఆ తప్పు యొక్క రియాక్షనే దాని రిజల్ట్ కదా ఇది. నేను వాడిని బాధ పెట్టాను కనుక ఇప్పుడు నాకు బాధ కలిగింది. అయ్యో ఇంకెప్పుడు ఇలా చేయకూడదు, నేను ఎవరిని బాధ పెట్టకూడదు అని మనిషి అనుకోవాలన్నమాట. అనుకోవడం కోసం దేవుడు మనందరినీ ధర్మంగా సత్యంగా నడిపిస్తాడు. ఈ సత్యము ధర్మం ఏంటి? సత్యం అంటే ఎప్పుడు ఉన్నదాన్ని ఉన్నట్టుగా చెప్పడమే సత్యం. తప్పు చేసామనుకో, తప్పు చేసి చెప్పేస్తే కనుక ఆ తప్పు సగం దాని పాపం పోతుంది. ఆ తర్వాత దేవుడు పర్వాలేదు వీడు తప్పు చేసినా కానీ వీడు తెలుసుకున్నాడు కదా తప్పు, అందుకని వీడికి మంచి మార్గంలో వెళ్ళడానికి వీడికి నేను సహాయం చేస్తాను, వీడిని హెల్ప్ చేసి వీడికి మంచి మార్గంలో పెడతాను అని దేవుడు అనుకుంటాడట. మరి అలా కాదు, మనం తప్పులే చేస్తూ ఉన్నామనుకో మనకి కొన్నాళ్ళు చూస్తాడు దేవుడు. ఆ తర్వాత మనకి ఇంకా పనిష్మెంట్ ఇస్తూ ఉంటాడు మనకి. అప్పుడు ఎప్పుడు పోగానే మనకు బుద్ధి రాదు. బుద్ధి వచ్చి ఇప్పుడు తప్పు చేయడం మానేస్తాం మనం. ఇప్పుడు అలా కాకుండా ఎవరినైనా మనం బాధ పెట్టామనుకో, బాబా చెప్తారు హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అన్నారు. అంటే ఎవరిని నువ్వు బాధ పెట్టకు, ఎవరికైనా నీకు చేతనైనంత వరకు, నీకు అవకాశం ఉన్నంత వరకు అందరికీ హెల్ప్ చేయి. ఏ రకంగా చిన్న హెల్ప్ అయినా సరే చెయ్యి, అంతేగాని ఎవరిని బాధ పెట్టకు. ఎవరిని బాధ పెట్టినా అది నీకే మళ్ళీ బాధ వస్తుంది. అందుకని అలా ఎప్పుడు చేయకు అని చెప్పారు బాబా. అందుకని మనం ఇప్పుడు తెలియక చేస్తాం ఒక్కొక్కటి తెలిసి చేసినప్పుడు మనం కోపంతో కానీ ద్వేషం అంటే వాళ్ళ మీద బాగా అసూయ ఉండి కోపం బాగా ఎక్కువ ఉంది వాళ్ళ మీద చేసామంటే వాళ్ళని తిట్టినా కానీ అది మళ్ళీ మనకు తిరిగి వచ్చేస్తుంది. దాన్ని మనకి ఏదో అనారోగ్యంలో కావచ్చు, ఒక బాధ కావచ్చు, ఎవరైనా తప్పు చేస్తే మనకి మళ్ళీ చెడు జరిగి మన ఎగ్జామ్స్లో పరీక్షలు బాగా రాయకపోవచ్చు, మార్క్స్ తక్కువ రావచ్చు. స్కూల్లో ఫ్రెండ్స్లో చేస్తే అక్కడ స్కూల్లో చూపిస్తుంది, మన ఇంట్లో చూపిస్తే మళ్ళీ ఇంట్లో ఇలాగ వస్తుంది అందరికీ. అందుకని మనం ఏం చేయాలంటే బాబా చెప్పారంటే సత్యంగా ఉండండి, ధర్మాన్ని నిర్వర్తించండి. అంటే సత్యంగా ఉండమంటే ఉన్నది ఉన్నట్టు చెప్పడము, తప్పు చేసామని చెప్పడము, మళ్ళీ ఆ తప్పు చేయకుండా మనం సరిదిద్దుకోవడం, అదొకటి. ధర్మం అంటే ఏంటి? డ్యూటీ. మన డ్యూటీని మనం చేసుకోవడము. చిన్నపిల్లలు ఉన్నారనుకో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి. అన్నీ అమ్మ మీద నాన్న మీద ఆధారపడకూడదు. మీ పనులు మీరు చేసుకోవాలి. మీ డ్రెస్ వేసుకోవడము, మీ బుక్స్ మీరు సర్దుకోవడము, మీ హోంవర్క్స్ రాసేసుకోవడము. మరి మీకన్నా చిన్నవాళ్ళు ఉంటారు కదా, చిన్నపిల్లలు తమ్ముళ్ళు ఉంటారు, చెల్లెళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా హెల్ప్ చేసి వాళ్ళ పనులు కూడా మీరు చేసి పెట్టాలి. హోంవర్క్స్ మీరే చేసుకోవాలి, మీ బ్యాగ్ మీరు సర్దుకోవాలి. మరి ఆటలు ఆడుకున్నాక ఇల్లంతా చిరాగ్గా పోసేస్తారు కదా, మరి అమ్మ అన్నీ సర్దాలంటే అమ్మకి బోల్డ్ పనులు ఉంటాయి కదా. అందుకని మీ ఆడుకోవడం అయిపోయాక మీ సామానన్నీ మీ బొమ్మలన్నీ మీరే సర్దేసుకోవాలి. ఇది డ్యూటీ అంటారు. మంచిగా చదువుకోవడము, హోంవర్క్లు చేసుకోవడము, మంచిగా ఉండడం.
తల్లిదండ్రులని సంతోషపెట్టడము. ఇలా ఉంటే దేవుడు చాలా సంతోషపడతాడు. అలా ఆ సంతోషపెట్టినప్పుడు ఇప్పుడు మనకి మంచి జరుగుతూ ఉంటుంది. అన్నీ మనం ఏం పని చేసినా కానీ మనకు అంతా మంచి వస్తూ ఉంటుంది అనమాట. మంచి రిజల్ట్సే మనకు వస్తాయి. అలాగా ఒకసారి ఏం చేశారంటే మన పైనుంచి దేవుడు చూస్తూ ఉంటారు కదా మనని. శివ పార్వతులు ఉన్నారు కదా, వాళ్ళిద్దరు కైలాసంలో ఉన్నారు. వాళ్ళు చూస్తున్నారట, అందరూ తిరుగుతున్నారు, చూస్తున్నారు. చూస్తుంటే మన దేశంలో కాశీ అనే నగరం ఉంది. అంటే ఒక ఊరు, ఒక పెద్ద ఊరు కాశీ, దాని పేరు వారణాసి అని కూడా అంటారు. ఆ కాశీ అనే ఊరిలో క్షేత్రము, మహాక్షేత్రం, పుణ్యక్షేత్రం అంటారు. అక్కడికి వెళ్తే అక్కడ శివుడు పార్వతి ఉంటారు. వాళ్ళకి పూజ చేస్తే చాలా మంచి జరుగుతుంట. అందుకని అందరూ అక్కడికి వెళ్ళి చేస్తూ ఉంటారు. ఆయనకి అక్కడ పూజలు చేస్తూ ఉంటారు. ఒకసారి అక్కడ బోల్డ్ మంది జనాలు వచ్చేస్తున్నారు. ఎంతోమంది మనుషులు వచ్చేస్తూ ఉన్నారు. వచ్చేస్తూ ఉంటే అప్పుడు పార్వతీదేవి అడిగింది ఒకసారి ఈశ్వరుణ్ణి, స్వామి మరి ఇంతమంది జనాలు కాశీకి వస్తున్నారు, మీకు పూజలు చేస్తున్నారు, మరి ఇన్ని చేస్తున్నప్పుడు వీళ్ళందరూ మంచి పనులు చేస్తే వాళ్ళేనా? వీళ్ళందరూ మళ్ళీ మీ దగ్గరికి చేరుకుంటారా? వాళ్ళ చివరిలో మళ్ళీ మీ దగ్గరికి వచ్చేస్తారా వీళ్ళందరూ అని అడిగిందిట. అంటే శివుడు నవ్వి, అలా కాదు దేవి, ఎవరైతే ధర్మంగా, న్యాయంగా, సత్యంగా జీవిస్తారో, ఎవరిని కష్టపెట్టకుండా వాళ్ళ జీవితాన్ని వాళ్ళు ధర్మంగా నడుపుకుంటూ ఉంటారో, నేను పెద్దవాళ్ళని గౌరవించి పిల్లల్ని చక్కగా ప్రేమగా చూసి భగవంతుడి పట్ల ప్రేమను చూపించి, అంటే దేవుని పట్ల ప్రేమ అంటే అది చూపిస్తాం దేవుడిని మనం. మీ చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళని ప్రేమగా చూడాలంటే వాళ్ళకి ఎవరు చేసిన పనులు తప్పు, వాళ్ళకేమో అన్నీ సర్ది పెట్టడం, వాళ్ళకి హెల్ప్ చేయడము, వాళ్ళు ఏం తప్పు చేస్తుంటే ఇలా కాదు ఇలా చేయకూడదు అని వాళ్ళకి చెప్పడము. మరి నువ్వేమైనా తింటున్నావు అనుకో, మరి దాంట్లో షేర్ ఇవ్వాలి కదా. నీకన్నా చిన్నపిల్లలకి షేర్ ఇవ్వాలి. వాళ్ళకి చెప్పకుండా వాళ్ళు తినకుండా మనం ఒక్కడమే ఎప్పుడు తినకూడదు. అందుకని వాళ్ళకి షేర్ ఇచ్చి అప్పుడు ఏంటి, వాళ్ళకి నీ పట్టు నీకు వాళ్ళ మీద ఎంతో ప్రేమ ఉన్నట్టు. ఇదే ప్రేమని మనం దేవుడి మీద కూడా చూపిస్తే, మనం తింటున్నవి, స్వామి ఇదిగో నేను చాకలు తింటున్నాను, ఇదిగో నువ్వు కూడా తింది కదా అని అడిగావు అనుకో, ఆయనకి ఎంత ఇష్టపడిపోతాడో నువ్వంటే తెలుసా, చాలా ఇష్టమైపోతుంది. ఈ పిల్లాడు చూడు, తను తింటున్నాడు, తను నాకు చూపించకుండా, తను తినకుండా నాకు కూడా పెడుతున్నాడు, నన్ను తినమంటున్నాడు అని దేవుడు చాలా ఆనందపడతాడట. అలా ఆనందపడితే అది మనకి ఎప్పుడు బాబా హెల్ప్, దేవుడు హెల్ప్ మనకు వెనకాలే ఉంటుంది కదా. ఎప్పుడైనా అన్ని పనులు మనకి హెల్ప్ చేస్తుంటారు. అందుకని అప్పుడు శివుడు అన్నట్ట, దేవి మరి ఇలాంటి మంచి పనులు చేయాలి, ఇలా మంచి పనులు చేసా కానీ ఊరికే పూజ చేసి అభిషేకం చేసేసి దేవుడిని ఎత్తి మీద నీళ్ళు పోసేసి మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ చెడ్డ పనులు చేస్తూ ఉంటే వాళ్ళు నా దగ్గరికి రాలేరు. ఇలా కాదు, వాడు ఎంత చెడ్డ మనిషి అయినా సరే మంచిగా మారి మంచి పనులు ఎవరైతే చేస్తారో వాళ్ళు మాత్రమే నా దగ్గరికి వస్తారు. సరే చూద్దాం పద, ఇంతమంది వెళ్తున్నారు కదా, ఇందులో ఎవరు ధర్మంగా ఉన్నారో, ఎవరు మంచిగా ఉన్నారో మనం చూద్దాం అన్నట్టు. సరే ఇద్దరు బయలుదేరారు అక్కడి నుంచి. మరి శివుడు పార్వతి అంటే వాళ్ళు వేరుగా ఉంటారు కదా, దేవుళ్ళు అంటేనో ఉంది. అలా దేవుళ్ళలాగా మనకి ఈ భూమి మీదకి వస్తే ఎవరు నమ్ముతారు? ఎవరు చూడరు ఇప్పుడు ఈ రోజుల్లో. ఓ వేషం వేసి కూర్చోడేమో అనుకుంటారు. అందుకని వాళ్ళు ఎలాగా ఒక ముసలి వాళ్ళ రూపంలో వచ్చారట. ఒక ముసలాయన, ఒక ముసలావిడ, ఇద్దరు వచ్చారు. వాళ్ళు వచ్చి అందరూ గుళ్ళో కడుతున్నారు కదా, ఆ గుళ్ళోకి వెళ్ళే చోట గుడి ముందర కూర్చున్నారట. కూర్చుంటాను, ఆయన ఏమో చాలా నీరసంగా ఉన్నట్టు ఆవిడ ఒళ్ళో తల పెట్టుకుని ఆయన ముసలాయన పడుకున్నాడు. ఈవిడేమోను ఈ వెళ్ళిపోయే జనాలు అందరూ గుడిలో గడి జనాలు ఉంటారు కదా, వాళ్ళని అడుగుతూ ఉంటాడు, అయ్యా ముసలాయనకి దాహంగా ఉంది, చాలా మంది దాహం వేసి మంచినీళ్ళు అడుగుతున్నాడు బాబు, కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి, ఎవరైనా కాసిన మంచినీళ్ళు ఇవ్వండి, నేను పోయి తీసుకురాలేను, కాసిన మంచినీళ్ళు ఇవ్వండి బాబు, పాపం దాహంతో బాధపడుతున్నాడు అని అడుగుతుందిట. అందరూ పోమ్మ అని విసుకుంటూ చిరాకు పడితే పాపం వెళ్ళిపోతున్నారు. కొంతమంది చెంబుతో నీళ్ళు పట్టుకెళ్తారు, శివుడికి అభిషేకం అంటే చెంబుని ఎత్తిమేసి నీళ్ళు పోయడం కోసం పట్టుకెళ్తున్నారు. అయ్యా మీ దగ్గర కొంచెం నీళ్ళు ఉన్నాయి కదా, కొంచెం నీళ్ళు ముసలాయనకి పోయండి అని అడిగింది ఆవిడ. అడిగితేను, నీకు పోయడానికి ఏంటి, శివుడికి అభిషేకాన్ని పట్టుకెళ్తున్నావు, శివుడికి అభిషేకం పట్టుకెళ్ళి నీళ్ళు నీకు పోస్తే మహాపాపం వచ్చేస్తుంది, అమ్మో నే పోయాను అన్నాడు ఆయన. ఇంకొక ఆయన ఏంటి, అబ్బాబా దూరం 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 నన్ను ముట్టుకోకు, నేను పూజకి వెళ్తున్నాను అని ఇంకొకళ్ళు. ఇలా అందరూ చిరాకు పడి పాపం ఆవిడని విసుక్కుని వెళ్ళిపోతున్నారు గుళ్ళోకి కంగారుగా. కానీ ఎవ్వరూ ఆవిడకి సహాయం చేయలేదు, కొంచెమైనా మంచినీళ్ళు పోయలేదు. ఇదంతా దూరం నుంచి ఒక వ్యక్తి చూస్తున్నాడు, గమనించాడు అంతా. అయ్యో ఇంతమంది వెళ్ళిపోతున్నారు, ముసలాయన కదా పాపం ఆయన కాస్త మంచినీళ్ళు పోయట్లేదు ఏంటి అనుకుని సరే తన దగ్గరికి వచ్చాడు. అందరూ జనాలు వెళ్ళిపోయాక తన దగ్గరికి వచ్చి, అమ్మ నీకు మంచినీళ్ళు కావాలన్నావు కదా, నా దగ్గర ఉన్నాయి, నేను పోయినా తాగుతావా అన్నట్ట. అలాగే నేను చాలా సంతోషంగా తాగుతాను, కానీ ఒక్క విషయం, నువ్వు మంచినీళ్ళు పోసే ముందుగా నువ్వు చేసిన ఒక్క మంచి పని చెప్పు,
ఒక మంచి పని ఏదైనా ఉంటే అది చెప్పి అప్పుడు ఆ ముసలాయనకి నీడిపోయి అందుట. ఈ దొంగ ఆలోచించాడు, నేను ఏం మంచి పని చేస్తాను, నువ్వేం చేస్తుంటావు నాయన అంటే, అమ్మ నేను దొంగని, అందరినీ హింస పెడుతూ ఉంటాను, అందరినీ బాధ పెడుతూ ఉంటాను, వాళ్ళ దగ్గర వస్తువులన్నీ డబ్బు అన్నీ లాక్కుంటూ ఉంటాను. అందుకని నేను ఇంతవరకు ఏ మంచి పని చేయలేదమ్మా, ఎవరిని మంచి పని చేయాలి, అందరినీ బాధ పెట్టాను, అందరినీ కష్టపెట్టాను. నేను చేసే మంచి పని ఏదైనా ఉంటే ఇప్పుడు మీకు నీళ్ళు పోస్తున్నాను చూసావా, ఇదే నేను చేసిన మంచి పని, ఇంతవరకు నేను ఏ మంచి పని చేయలేదమ్మా అని తాగుంట. అంటే వెంటనే ఆయన నీళ్ళు పోసాడు. ఈ అబ్బాయి ఈ ముసలాయన తాగేశాడు. తాగేసి అప్పుడు వాళ్ళు మామూలుగా శివపార్వతుల్లో అయిపోయారు. అంటే అంతవరకు మరి ముసలివాళ్ళు అన్నారు కదా, వాళ్ళ రూపం మార్చేసుకుని వాళ్ళు ముసలివాళ్ళలాగా అయిపోయారు. ముసలివాళ్ళ కదా, ముసలివాళ్ళ ఎంత శివపార్వతులాగా అయిపోయారు. అప్పుడు అడిగట ఆ దొంగ చూస్తున్నాడు, ఆశ్చర్యంగా చూస్తున్నాడు, ఇదేంటి ఇంతవరకు ముసలివాళ్ళలో ఉన్నారు, ఇప్పుడులాగా దేవుళ్ళ అయిపోయారేంటి అని. అప్పుడు అది చెప్పాడు శివుడు చెప్పాడు, నాయన మేము శివపార్వతులము, నిన్ను పరీక్షించడానికి వచ్చాము, జనులందరినీ పరీక్షించడం కోసం వచ్చాము. నువ్వు చాలా మంచివాడు, నువ్వు చెడ్డవాడు అయినా, నువ్వు దొంగవైనా కానీ మంచి పని చేసావు, నిజాన్ని చెప్పావు నువ్వు. నేను దొంగనే, నేను ఇంతవరకు ఏ మంచి పని చేయలేదు, అందరినీ బాధలు పెట్టాను అని నిజం చెప్పేశావు, సత్యాన్నే పలికావు. సత్యం పలికితే మాకు చాలా ఇష్టం కదా, అందుకని నీకు ఇక్కడ నువ్వు సుఖంగా ఉంది, కానీ నీకు డబ్బులు అన్నీ వస్తాయి, నువ్వు దొంగతనాలు మానేసి చక్కగా సుఖంగా అందరినీ ధర్మంగా జీవిస్తూ మంచి పనులు చేస్తూ అందరికీ సహాయపడుతూ జీవితాన్ని చేసుకో అని చెప్పాడు. అని చెప్పేసి అంత దానం అయిపోయారు. అంటే ఏంటి, మాయమైపోయారు, నిజ పేరు అయిపోయారు. అప్పుడు ఇంక కనిపించలేదు. ఆయన చూశాడు, అయ్యో అక్కడ చుట్టూ చూశాడు, అబ్బాయి కనిపించలేదు. అయ్యో అబ్బో గుళ్ళో ఉన్న ఈశ్వరుడు ఇక్కడికి వచ్చి నాకు కనిపించాడనమాట. అంటే మంచి పని చేస్తే అలా దేవుడు సంతోషపడతాడనమాట. అర్థమైంది కదా, ఇక నుంచి నేను ఎప్పుడు చెడ్డ పనులు ఎప్పుడు చేయను, నేను మంచి పనులు చేసి అందరికీ సహాయం చేసి అన్నీ చేస్తూ ఉంటాను, మంచిగా ఉంటాను నేను అని మనసులో నిర్ణయించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. బాగుంది కదా. రేపు మళ్ళీ ఇంకో కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకే, సాయిరామ్.